అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి. నా పేరు ఓలేటి నాగేంద్ర కృష్ణ. తణుకులో గత 29 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాను. రాబోయే 2024 సంవత్సరంలో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికలకు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా జై భీమరావు భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ పార్టీని జడా శ్రవణ్ కుమార్ గారు అనే మాజీ న్యాయవాది గారు స్థాపించారు. రాజ్యాంగంలో కలిపిన హక్కులన్నీ సాధించడానికి, దేశ స్థితిగతులన్నీ మార్పించడానికి, అందరికీ సమానత్వం కల్పించడానికి మా పార్టీ దశదీవెనలు అనే మేనిఫెస్టో తయారు చేసింది. గతంలో చాలా రాజకీయ పార్టీలన్నిటికీ ఓటు వేసి గెలిపించి ఓటర్లంతా చాలా ఇదిగా వాటిని గెలిపించారు. ఈసారి మా రాజకీయ పార్టీకి మాకు అవకాశం ఇచ్చి ఈ జరగబోయే పార్లమెంటరీ మరియు అసెంబ్లీ స్థానాల్లో మా అభ్యర్థులందరినీ, మా పార్టీ అభ్యర్థులని గెలిపించి ఒక్క అవకాశం వస్తుందో కోరుతున్నాను. ఈ పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించాలని చెప్పి, అట్లాగే అందరికీ విద్యా ఉద్యోగ అవకాశాలు వారి వారి రంగాలలో వారికి అనుకూలంగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏర్పాట్లు చేయడానికి కూడా పార్టీ యొక్క ఉద్దేశం. కావున రేపు జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో ఎంపీగా నించున్న నన్ను మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుచు మీకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆచంట నియోజకవర్గ అభ్యర్థులైనటువంటి ఓటర్ మహాశీలందరికీ నా విజ్ఞప్తి. అదేమిటంటే, నా పేరు కాకి శ్యామ్ కుమార్. నేను ఆచంట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా జై భీమరావ్ భారత్ పార్టీ అనే పార్టీ ద్వారా మీ ముందుకు నేను వస్తున్నాను. ఈ యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దశ దీవెనలు అనే మంచి కార్యక్రమం, మేనిఫెస్టో అనేది మన జడా శ్రావణ్ కుమార్ యొక్క నాయకత్వం ద్వారా జరగడం జరిగింది. ఈ యొక్క దశ దీవెనలు కార్యక్రమం ద్వారా అనేక మందికి ఉచిత వైద్యం, అనేక మందికి విద్య, అనేక మందికి దళితులందరికీ కావలసిన న్యాయం జరిగించడానికి ఈ దశ దీవెనలు అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టో ద్వారా దళితులందరికీ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అందుకనే ఈ యొక్క పార్టీలోకి మేము రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క జై భీమరావ్ పార్టీ, భారత్ పార్టీ ద్వారా మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించినట్లయితే మేము మీకు కావలసినటువంటి ప్రతి ఒక్క రీతిలో దళితులందరికీ న్యాయం చేకూర్చాలని ముందుకు మేము వస్తున్నాం. కాబట్టి మా యొక్క అనే ఓటు గుర్తుకు మీరు ఓటు వేసి ఓటర్సీలందరూ కూడా మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు శాఖా సురేష్ అండి. నేను తణుకు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా జై భీమరావు భారత్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. నేను ఈ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం దశ దీవెనలు రాజ్యాంగ ప్రామాణికంగా మేనిఫెస్టో తయారు చేసినటువంటి మన జడా శ్రవణ్ కుమార్ మాజీ న్యాయమూర్తి గారి సమక్షంలో పార్టీలో జాయిన్ చేయడం జరిగిందండి. మనం ఇంతవరకు పార్టీల్లో చాలా చూసాం. ఆ పార్టీలు ఏంటంటే, ఆ పార్టీ అభ్యర్థులకే, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇవ్వడం, మిగతా వాళ్ళని పట్టించుకోకపోవడం, దళిత వాడలను పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. అలాంటి మన పార్టీలో దశ దీవెనలు పార్టీలకి మేము దశ దీవెనలు మేనిఫెస్టోకి జాయిన్ చూడడం వల్ల ఇవన్నిటికి బడుగు బలహీన వర్గాలకు అందించాలి, ప్రతి ఒక్కరికి విద్య, న్యాయం అన్నీ సమకూర్చాలని తణుకు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.